ముఖ్యమంత్రి గారు ఘోరంగా విఫలమైనని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నది. అటు మున్సిపల్ శాఖ మంత్రిగా ఇటు ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు మరి విస్మరించి కేవలం తన రాజకీయాల కోసానికే మరి పబ్బం గడుపుకున్నట్టు కనపడుతుంది తప్ప మరి నిజంగా ప్రజలకి మౌలికమైన సదుపాయాలు కల్పించాలా, ప్రజలకి మెరుగైన సేవలు అందించాలా అని ప్రధానంగా ఉండే లక్ష్యాన్ని మరి పక్కన పెట్టినట్టు స్పష్టంగా కనపడతా ఉన్నది. ముఖ్యమంత్రి గారు మరి ఆయన భాషలో చెప్పాలంటే ఆయన రాజుగా ఫెయిల్ అయ్యిండు, మంత్రిగా ఫెయిల్ అయ్యిండు. అహంకారంగా అన్నీ తానై వివరిస్తున్నట్టు మరి ఆయన ఒక మాటల ద్వారా మనం చూసినాం, వింటున్నాం, కనబడుతుంది కూడా. తనే అన్ని చేసినట్టుగా ఒంటెత్తు పోకడలతో నేనే నా చేతి మీదకి వెళ్ళి నడుస్తుంది, రాష్ట్రం అంతా సింగిల్ హ్యాండెడ్గా నడిపిస్తున్నానని చెప్పుకునే ప్రయత్నం పదే పదే చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మరి పరిపాలనలో కానివ్వండి, మరి ప్రజలకి అందించాల్సిన సేవలు కానివ్వండి, మరి నగరంలో మరి కల్పించాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కానివ్వండి, మరి ఫెయిల్ అయ్యేది స్పష్టంగా కనపడతా ఉంది. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు డే 1 నుంచి కూడా ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయిపోయి 2.5 సంవత్సరాలు పూర్తయిపోయి 3వ సంవత్సరం నడుస్తూ ఉన్నది. ఈ రోజు వరకు కూడా హైదరాబాద్ నగరంలో ఒకటంటే ఒక పని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఒక్కటి కూడా లేదు. కేవలం ప్రకటనలకే పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వం, ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఆర్భటాలు చేసి పెద్ద ఎత్తున హంగామా చేసి మేము ఇది చేయబోతున్నాం అది చేయబోతున్నాం అని చెప్పి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నదే తప్ప చేసింది ఏమీ లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. మొదట మెట్రో పనుల గురించి మరి నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహిస్తూ ఈ మెట్రో గురించి ఎక్కడ కూడా ప్రస్తావించినట్టు కనపడతలేదు. మెట్రో ఒక్క అడుగు కూడా ముందు పడతలేదు. మెట్రో పనులు, మెట్రో ఎక్స్పాన్షన్ పనులు ఎక్కడికక్కడ పెండింగ్ పడిపోయినాయి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోని మాక స్వయం శక్తితోని మెట్రో ఫేజ్ 1ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఘనత మరి ఆ రోజు మా కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడున్నటువంటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో పూర్తి చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. 3 సంవత్సరాలు దగ్గర వస్తాను, 2 సంవత్సరాలు పూర్తయిపోయి 3వ సంవత్సరం నడుస్తూ ఉన్నది. మెట్రో పనులు గతంలో మంజూరైన పనులని క్యాన్సిల్ చేసి మరి చేపట్టినటువంటి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయి నత్తనడకన నడుస్తూ ముందు పోలేని పరిస్థితి ఉన్నది. మెట్రో పరిస్థితి ఇది. మరి అక్కడ నార్త్ హైదరాబాద్కి ప్రధానంగా డిమాండ్ ఉన్నది. దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన కానీ ప్రయత్నం కానీ కనబట్టలేదు. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది ముఖ్యమంత్రి గారు మెట్రో ఎక్స్పాన్షన్ చేయడంలో విఫలమవుతున్నాడని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. రెండోది మూసీ అని చెప్పి అరాచకం సృష్టించినటువంటి ముఖ్యమంత్రి గారు మూసీ పనులు కేవలము కాగితాలకే పరిమితం అవుతా ఉన్నది. ఆ ఒక 3Dలో సినిమా చూపెట్టడానికి ప్రయత్నం పనికొస్తుంది తప్ప మూసీ పనులు అనేది అసలు ఎక్కడ కూడా జాడ లేదు. మూసీ ప్రక్షాళన పేరు మీద, మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద సృష్టించినటువంటి ఒక అరాచకం మామూలు విషయం కాదు. ఏ రకంగా పేదల ఇండ్లు కూలగొట్టినారో చూసినా కానీ ఒక్క పని కూడా ముందుకు పోయేటువంటి పరిస్థితి కనపడుతోంది మూసీ సంబంధించి. మరి మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన హెచ్సిటీ అయినా నామకరణం చేసి మేము గతంలో చేసినటువంటి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎంతో పెద్ద ఎత్తున పనులు చేసి ప్రజల మనల్ని పొందగలిగినాం. వాటిని పేరు మార్చి హెచ్సిటీ అనే పేరు తీసుకొచ్చి ఆ హెచ్సిటీ పనులన్నీ కూడా ఎక్కడికక్కడికి కుంటపడిపోయినాయి. ఎక్కడ పనులు జరగట్నే లేదు, దాని గురించి ప్రస్తావన లేదు, దాని గురించి రివ్యూ లేదు. ఇప్పటి వరకు కూడా శాఖ మొత్తం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి మంత్రి ఎవరు లేరు. అజరుద్దీన్ గారిని కేవలం నామాత్రం జూబ్లీ సెలక్షన్స్ పెట్టిన తప్ప హైదరాబాద్ గురించి అవగాహనటువంటి హైదరాబాద్లో పుట్టి పెరిగిన హైదరాబాద్ సంబంధించిన శాసనసభ్యుడు కానీ ఏ ఒక వ్యక్తి మంత్రి లేడు. కాబట్టి ఇలాంటి పనులన్నిటి కూడా కుంటుపడిపోయినాయి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. పేరుకి హైడ్రా అని పేరు